హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు కస్తూరి. నేను ఇన్విజిబుల్ డివైనిటీ అనే ఛానల్ని స్టార్ట్ చేశాను. మన ఛానల్లో వచ్చే వీడియోస్ డివోషనల్ అండ్ హర్రర్ కంటెంట్తో ఉంటుంది. అంటే చెడు పైన మంచి గెలవడం, దైవశక్తి గురించి తెలియజేస్తుంది. అందరూ మన ఛానల్ని ఆదరిస్తారు అని కోరుకుంటూ మన ఛానల్లో ఫస్ట్ స్టోరీని స్టార్ట్ చేస్తున్నాను. మన స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు వేములపల్లి. ఆ గ్రామంలోని ప్రజలు చాలా భక్తితో అమ్మవారిని పూజించేవారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో జాతర ఘనంగా జరుపుకునేవారు. కానీ ఒక్క సంవత్సరం గ్రామంలో వింతలు మొదలయ్యాయి. రాత్రుల్లో పశువులు ఒక్కసారిగా చనిపోవడం, పిల్లలు భయంతో ఏడవడం, గ్రామం మొత్తం చీకటి కమ్మేసినట్టుగా ఉంది. గ్రామ పెద్దలు ఇది ఏదో దయ్యాల పనిలా ఉంది అని అనుకున్నారు. చాలా భయపడిపోయారు. అప్పుడు ఒక ముసలావిడ చెప్పింది, మన అమ్మవారు మనకి ఏదో ఒక సూచన ఇస్తారు, జాగ్రత్తగా గమనించండి. మరుసటి రోజు గుడి దగ్గర ఒక రామచిలుక కనిపించింది. ఆ చిలుక మామూలు చిలుక కాదు. ఆ చిలుక రూపంలో అమ్మవారే వచ్చినట్టు అనిపించారు. ఎందుకంటే ఆ చిలుక ఎప్పుడూ అమ్మవారి విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉండేది. ఆ ఊరిలో ఒక చిన్న పాప ఉంది. ఆ పాప పేరు లక్ష్మి. ఆ చిలుక తనకు బాగా నచ్చింది. చిలుకతో ఆడుకుంటూ ఉండేది. ఆ చిలుక కూడా ఎప్పుడూ లక్ష్మితోనే ఆడుతూ తనతోనే ఉండేది. ఒకరోజు చిలుక లక్ష్మిని అడవిలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఒక పాత చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఒక దుష్టశక్తి ఉంది అని చిలుక కనిపెట్టింది. ఆ చిలుక ఒక్కసారిగా చాలా వెలుగుతో కనిపించింది. ఆ వెలుగులో లక్ష్మికి అమ్మవారి రూపం కనిపించింది. అమ్మవారు లక్ష్మితో చెప్పారు, ఈ గ్రామాన్ని కాపాడటానికి నేను ఈ చిలుక రూపంలో వచ్చాను. ఈ చెట్టు కింద ఒక దుష్టశక్తి ఉంది, దాన్ని నాశనం చేయాలి అని అమ్మవారు చెప్పగానే లక్ష్మి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా గ్రామానికి వెళ్ళి అందరికీ చెప్పింది. మొదట ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆమె కళ్ళల్లో నమ్మకం చూసి అందరూ వచ్చారు. గ్రామస్తులు అందరూ అది చూసి భయపడ్డారు. అక్కడ పూజలు చేశారు. మంత్రాలు జపిస్తూ హోమం చేస్తూ అమ్మవారిని పూజించారు. ఒక్కసారిగా మంత్రాలు వినలేక ఆ దుష్టశక్తి నేలను బద్దలు కొట్టుకొని బయటకు వచ్చింది. ఆ సమయానికి చిలుక మళ్ళీ వెలుగుతూ బాగా ప్రకాశించింది. ఆ చిలుకలో అమ్మవారి రూపం బయటకు వచ్చింది. అప్పుడు అమ్మవారు ఆ దుష్టశక్తిని ఒక్క క్షణంలో నాశనం చేసింది. గ్రామం మళ్ళీ ప్రశాంతంగా మారింది. ప్రజలు అందరూ అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఆ చిలుక అక్కడ కనిపించలేదు. కానీ ప్రతి సంవత్సరం జాతర సమయానికి ఖచ్చితంగా ఆ చిలుక గుడి పరిసరాల దగ్గర కనిపిస్తూ ఉండేది. అది అమ్మవారి ఆశీర్వాదం అని ప్రజలందరూ నమ్మేవారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? నమ్మకం ఉన్న చోట దైవం ఖచ్చితంగా ఉంటుంది. ధైర్యం ఉన్నవారిని దైవం ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే మీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏవైనా ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మీకు మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ మాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.